పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లాల్గడి మలక్పేట ప్రాంతానికి రావడం జరిగింది. పలు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. వారు ఏ సమస్యలు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు వాణి, ఇంద్రానగర్ కాలనీలో ఉంటాము. లాల్గడి మలక్పేటలో ఉంది ఇంద్రానగర్ కాలనీ. మాకు నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్య కోసం పోరాడుతున్నాము. మాకు వారానికి ఒకసారి ఇస్తున్నారు, కానీ పైన ఉన్న వాళ్ళకి రావట్లేదు, కింద ఉన్న వాళ్ళకి వస్తుంది. చాలా నీళ్ళ కోసం చాలా మంది ఆరాటపడుతున్నాము. దాంతోపాటు కరెంటు ప్రాబ్లం కూడా ఉంది. కరెంట్ ప్రాబ్లం కోసం కమిషనర్ సార్ దగ్గరికి, ఏఈ సార్ దగ్గరికి లెటర్ స్పెషల్గా ఊరు మొత్తం అందరు కాలనీ కదిలి మరీ వెళ్ళి ఇచ్చాము. ఇచ్చినా కానీ కమిషనర్ సార్ చూస్తున్నాము అన్నారు. ఏఈ సార్కి కాల్ చేస్తే నిన్న రెస్పాండ్ కాలేదు. సండే రోజు కంపల్సరీ ట్రీ కటింగ్ అవుతుంది అన్నారని చెప్పి 9:30 వరకు వెయిట్ చేసి 9:30 అందరం ఫోన్ చేశాం అతని నంబర్కి, రెస్పాండ్ కాలేదు. సీదా ఏఈ ఆఫీస్కి కూడా పోతే మాకు టైం లేదు, ఇప్పుడు మాకు వీలైనప్పుడు మాకు కన్వీనియంట్ ఉన్నప్పుడు చేస్తాము, మీరు మాకు ఫోర్స్ చేయొద్దని చెప్పారు. దానికి పెద్దవాళ్ళు కమిషనర్ సార్ కానీ ఇంకెవరైనా మాకు తోడుండి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని అడుగుతున్నాము. ప్లస్ ఇంకోటి అంటే పోల్స్ లేవు, మాకు లైట్స్ లేవు. ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా నడవాలంటే చాలా ప్రాబ్లం ఉంది. ప్లస్ చెట్లు చాలా ఉన్నాయి, ఆ చెట్లు కటింగ్కు రావట్లేదందుకు వైర్లన్నీ తెగి కింద పడిపోతున్నాయి. ఆ తెగి కింద పడినప్పుడు కొంతమంది షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఇండ్లలో ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇంకా రోడ్ సమస్య ఉంది. రోడ్ నడవడానికి వీలు లేదు, లేడీస్కి బయటకు వెళ్ళటానికి కన్వెంట్ లేదు. మాకంటే ఒక రోడే లేదు, ఏ వే లేదు. వేరే కంపెనీ వాళ్ళు మాకు వే ఇచ్చారు తప్ప మాకంటూ స్పెషల్ రోడ్ లేదు. నా పేరు రాజిరెడ్డి, ఇది ఇందిరానగర్ కాలనీ, లాల్గడి మలక్పేట గ్రామం కిందకి వస్తుంది. మా కాలనీలో దాదాపు 200 పైన కుటుంబాలు నివసిస్తున్నాయి. కానీ మాకు కాలనీకి చాలా ప్రాబ్లం ఉన్నాయి. కాలనీ ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఏ డెవలప్మెంట్ లేదు. సరైన రోడ్లు లేవు, సరైన నీటి వసతి లేదు, విద్యుత్ వసతి కూడా అసలు లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. చిన్నపిల్లలు ఉన్నారు. ఈ కాలనీ అంతా ఏంటంటే చెట్లు విపరీతంగా పెరిగిపోయి విద్యుత్ సమస్య కూడా చాలా ఉంది. ఎంతవరకు ఈ పెద్దవాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ సరిగా పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడా ఎన్నిసార్లు మా ప్రాబ్లం చెప్పినా కానీ వాళ్ళు చేస్తామంటున్నారే తప్ప మాటల వరకే అవుతుంది, కానీ అసలు పట్టించుకోవడం లేదు. అయితే 2000 ఆల్రెడీ ఇచ్చిరు ఈ ప్లాట్లు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కరెంటుకైనా ఏదానికి బాధ లేకుండా, ఇప్పుడు 2025 నుంచే బాధ వస్తుంది. నీళ్లకు, కరెంట్ పోలకైనా. ఈ రోడ్డు కూడా బాగాలేదు. ఆ 3 సవలతు మంచిగా అయితే ఎవరికైనా ఇబ్బంది ఏమి ఉండదు. గాదానికి మాత్రం ఇది చెప్పాలి. ఎంత బాధ వచ్చినా కానీ ఆ రోడ్లు, కరెంటు, నీళ్లు కావాలి. నా పేరు మోనికా అండి, నేను ఇందిరమ్మ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. లాల్గడి మలక్పేట, షామీర్పేట్ మండల్. ఇక్కడ మాకు చాలా రోజుల నుండి వాటర్ ప్రాబ్లం అయితే ఆల్రెడీ మీరు లాస్ట్ టైం కూడా వచ్చారు కదా, అప్పటి నుండి కొంచెం క్లియర్ అయ్యింది. కానీ క్లియర్ అయినట్టే అవుతుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. పోనీ ఈరోజు పొద్దున వాటర్ వచ్చినాయండి. మాకు వాటర్ వచ్చినా కూడా పట్టుకుందామన్న స్టేజ్లో ఇక్కడ మాకు హైట్లో ఉంటుంది మా కాలనీలో, కొంతమంది డౌన్లో ఉన్నారు, మేము హైట్లో ఉన్నాం. మా హైట్కి వచ్చేసరికి మాకు వాటర్ రావట్లేదు. అట్లీస్ట్ మోటార్ పెట్టినా కూడా వాటర్ వస్తాయంటే అది కూడా లేదు. కింద ఉన్న వాళ్ళకి మోటార్ పెట్టినా పెట్టకున్న వాళ్ళకి వాటర్ వస్తున్నాయా లేదో నాకు తెలీదు, నేనైతే వెళ్ళి చూడలేదు. బట్ ప్రతి ఒక్కరూ వాటర్ వచ్చినప్పుడు ఇంట్లో ఉండరు, కరెక్ట్ టైంకి వాటర్ ఇప్పరు. వాళ్ళు ఇప్పిన టైంకి మేము ఉండము, మేము చెప్పిన టైంకి వాళ్ళు ఇవ్వరు. సరే, అదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ రోడ్ కరెక్ట్ లేదు. ఎవరైనా ఇట్లా సపోజ్ ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ టైంలో కూడా మేము వెళ్ళడానికి కూడా మాకు సరైన సౌకర్యం అయితే ఇక్కడ లేదు. మా బండి మేము తీసుకొని మేము డ్రైవ్ చేసినా కానీ మాకు సెక్యూరిటీ లేదు. ఏడబడిపోతున్నామో మాకే అర్థం కావట్లేదు. ఇంకొకటి స్ట్రీట్ లైట్, అది మెయిన్ అండి. ఇక్కడ అసలు మాకు స్ట్రీట్ లైట్, మాకు అసలు కాలనీకి ఎంటర్ అవుతుంటేనే మేము టార్చ్ లైట్, ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకొని మరీ వస్తున్నాము. అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మేము చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాము. మెయిన్ అయితే వాటర్ తర్వాత స్ట్రీట్ లైట్ తర్వాత రోడ్ అయితే అది మరి చెప్పలేము. ఈ ప్రాబ్లం అయితే ఫస్ట్ మాకు సాల్వ్ అయిన తర్వాత మీరు మీ మీడియా ద్వారా మాకేమైనా అవుతే మేము సంతోషిస్తామండి. ఇంకా నా పేరు సాహిత్య, ఇందిరమ్మ కాలనీ. యాక్చువల్లీ మాకు ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రీట్ లైట్స్ లేవు. ఇక్కడ పిల్లలు రాత్రిపూట ఆడుకుంటూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు ఇక్కడ. ఇంకా ఇంట్లోకి కరెంటు కూడా ఈ మధ్య కరెంట్ ఒకటి పోతుంది. ఇంకా మాకు కంపల్సరీ స్ట్రీట్ లైట్స్ కావాలి. నా పేరు నవనీత, మాది అంబేద్కర్ కాలనీ. మాకు 3 రోజులకు ఒకసారి నల్ల పెడుతురు. మాది కిందికే ఉంటుంది. మేమే చెట్ల కింద నల్లలు ఉంటే మోసుకుంటున్నాం. ఈ పైకి ఉన్న వాళ్ళకైతే సుక్క నీళ్ళు రావు. కమిషనర్ సార్కి కంప్లైంట్ గిట్టి ఇచ్చినాం, వాటర్ మ్యాన్ ప్రాబ్లం అంటే ఆయన మీద కంప్లైంట్ ఇస్తే అప్పటి నుంచి ఒక 3 రోజులకు ఒకనాడు నీళ్ళు పెడుతుండు. ఇక సాయంత్రం అయితే సాయంత్రం పెడుతున్నా, పొద్దున అయితే పొద్దున పెడుతున్నా. అది 1 గంట సేపు పెడుతున్నా. ఆ గంట సేపు మాకు సన్నగానే వస్తున్నాయి. ఆ కిందికి ఉన్న వాళ్ళకే సన్నగా వస్తాయి, ఈ మీదకి ఉన్న వాళ్ళకి ఎట్లా ఎక్కాలి మరి నీళ్ళు?
15 రోజులలో మీ సమస్యకు పరిష్కారం తెస్తామా అన్నాడు సార్ గిట. ఇంతవరకు ఏది లేదు మరి. లాల్గఢ్ మలక్పేట అంబేద్కర్ కాలనీ మాకు ఎస్సీ వాడకు నీళ్ళు వస్తలేవు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇచ్చినా ఫుల్ ఇస్తలేరు. మామూలుగా ఒక అర్ధగంట సేపు గంట సేపు ఇస్తుర్రు, ఇడిసపెడుతుర్రు. మాకు బోర్లగాడికి వెళ్ళి పైపులు వేసుకొని మేము పట్టుకుంటున్నాం అంతే. 10 బిందెలు వస్తే లావాయి, అంతకన్నా మీకు ఏం వస్తలేవు. మాకు నీళ్ళ ప్రాబ్లం బాగుంది అంతే. నా పేరు ఖైరాబాలు, లాల్గఢ్ మలక్పేట మాలవాడ మాది. గత 4-5 నెలల నుంచి అంటే ఫిబ్రవరి నుంచి వాటర్ సమస్య ఉందని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ దగ్గర ధర్నాలు చేయడం అయింది. మన రీసెంట్గా కమిషనర్ సార్ ఇట్లా మా కాలనీ వాసులతో కలుసుకొని లెటర్ రాసుకొని మళ్ళీ సంతకాలు పెట్టి ఇట్లా కమిషనర్ సార్ని కలవడం జరిగింది. కమిషనర్ సార్ ఏం చెప్పిందంటే 15 డేస్ అలా మీకు వాటర్ సమస్య తీరుస్తా అని చెప్పిండు. ఇప్పుడు 15 డేస్ అయిపోయింది. ఇప్పుడు 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇట్లా అర్ధగంట 40 నిమిషాలు వస్తుంది తప్ప అది ఇట్లా ఫుల్ ప్రెషర్తో రావడం లేదు. అవి వచ్చినా కానీ 2-3 బిందెలు వస్తున్నాయి. మళ్ళీ వాటర్ వచ్చినా కానీ సరిపోతలేము మాకు. మళ్ళీ వాటర్ ఇప్పాలంటే 4-5 రోజులు టైం పడుతుంది. మేము వాటర్ కోసము స్కూల్కు పిల్లలకు మా వంట నిత్యావసర పనుల గురించి మేము ట్యాంకర్ పెట్టుకొని రోజు నింపుకుంటున్నాం. మేము ఒక్క ట్యాంకర్ వచ్చేసి 800. మేము దిన కూలి పని చేసుకొని 300-400 కూలి చేసుకొని బతుకుతున్నాం. మేము గవర్నమెంట్ ట్యాక్సులు అన్ని విధాలుగా మేము కడుతున్నాం. కట్టినప్పుడు ఎలక్షన్ల కోసం దానికోసం ఆ ఓట్ బ్యాంకును ఉపయోగించుకుంటారు. కానీ పబ్లిక్కు కావాల్సిన సమస్య ఏమున్నది, మేజర్ ఏమున్నది, వాటర్ సమస్య ఉన్నది. ఆ వాటర్ సమస్యను ఒక్కదానే తీర్చడం లేదు. ఇప్పుడు మాకు బోర్ మరమ్మతులు చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది. 3 బోర్ పాయింట్లు ఉన్నాయి. అవి చేపిమంటే అవి చేపిస్తలేరు. మేము డైలీ వాటర్ చెప్తాము. వాటర్ మెయిన్లు తప్పు చేస్తారు కదా, వాళ్ళని తీసేస్తున్నామని చెప్పారు. 2 వాటర్ మెయిన్లను తీసేసారు. 2 వాటర్ మెయిన్లను తీసేసినా కానీ సమస్య అట్లనే ఉంది. మాకు మాలవాడకు పూర్తి సమస్య మాకు తీర్చడం కోసం మాకు 50,000 లీటర్ల ట్యాంక్ కావాలని చెప్పేసి మేము కమిషనర్ సార్ని కోరడం జరిగింది. అయితే సార్ ఏం చెప్పిందంటే 15 రోజులు నాకు టైం ఇవ్వండి, నేను ఆ సమస్య గురించి నేను ఎంక్వైరీ చేస్తాను, ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తా అని చెప్పిండు. మొన్న కంటిన్యూగా వారం బోనాల పండుగ లాస్ట్ సాటర్డే అంటే 26 రోజు వాటర్ వచ్చినాయి మాకు. మళ్ళీ మధ్యలో రాలేదు. మొన్న రీసెంట్గా మన కమిషనర్ సార్ దగ్గర నేను వెళ్ళాను. సార్ మీరు వాటర్ సమస్య గురించి పరిష్కారం చేస్తా అని చెప్పారు. మళ్ళీ మొదటికి వచ్చింది సమస్య. ఇప్పుడు మాకు బోనాల పండుగ అయిపోయింది. బోనాల పండుగ రేపు అనగా సాయంత్రం వచ్చింది. మాకు సాటర్డే రోజు వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఇంతవరకు వాటర్ లేవు సార్ అని చెప్పేసి మొన్న కమిషనర్ సార్ దగ్గర పోతే నిన్న వాటర్ ఇప్పారు. నిన్న మళ్ళీ ఏమైతుందని చెప్పాలన్నా వాటర్ ఫుల్ ప్రెషర్తో మాకు గంట సేపు ఇప్పినా కానీ అందరికి వాటర్ వస్తాయి. సన్నగా ఇప్పుతారు వాటర్. సన్నగా ఇప్పిన తర్వాత కింద డౌన్ ఉన్న వాళ్ళకే వాటర్ వస్తుంది. మొత్తం డౌన్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఎట్లా వస్తున్నాయంటే 2-3 బిందెలు నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ మిడిల్ ఉన్న వాళ్ళకు, మళ్ళీ ఇటు లాస్ట్కి ఎత్తుకున్న వాళ్ళకు, హైట్లు ఉన్న వాళ్ళకు సుక్క వాటర్ వస్తలేవు. ఎంతగా కొనుక్కురావాలి వాటర్ మేము చెప్పండి, ఎంతగా కొనుక్కురావాలి? కాకపోతే కమిషనర్ సార్కి ఇట్లా టైం ఉంటే మా మాలవాడకు ఒకసారి వచ్చేసి విజిట్ చేయమన్నారు. ఒకసారి మా మాలవాడకు వచ్చేసి మేము గ్రామ పంచాయతీ దగ్గరికి అడుగుతుంటే కొంతమంది పొలిటికల్ లీడర్ ఏమంటారు అంటే రాజకీయం చేస్తున్నాం అని చెప్పేసి మా మీద దాడి చేయడానికి ఇట్లా వచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. మేము దాన్ని రాజకీయం చేస్తలేం. మేము ఇప్పుడు రాజకీయం చేయాలనుకుంటే నేను ఇట్లా కండు వేసుకొని రాజకీయం చేస్తాను. నా బస్సుల పబ్లిక్ వాటర్ కోసం ఎంత ఇబ్బందులు పడుతుర్రో దానికోసం నేను కొట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ మా జీపీ సెక్రటరీ సార్ని ఇట్లా తీసుకొచ్చి మా మాలవాడలకి ఇట్లా చూపించిన. ఎంపీడీఓ మేడం గారికి ఇట్లా మాకు 2 బోర్లు ఉన్నాయి, ఆ బోర్లను రిపేర్ చేపిస్తాను ఇట్లా చెప్పింది. ఇంతవరకు మరమ్మతులే చేయించుకోలేదు. మేము అడుగుతున్నాం మేడం, ఇలా మండల ఆఫీస్కి వెళ్ళినాము, కమిషనర్ సార్ వెళ్ళినాము, సెక్రటరీ సార్ని అడిగినాం. మా సమస్య తీరట్లేదు. మా సమస్య తీరాలంటే మేము ఇంకా ఎంత దూరం రావాలో చెప్పండి. మేము అంత దూరం రానికి మేము రెడీ ఉన్నాం. లేకపోతే బోర్డు రిపేర్ చేయించుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇస్తే మేము సొంతంగా ఇంటింటికి మేము 100-200 వేసుకొని మేము చేయించుకున్న తర్వాత గవర్నమెంట్ అయితే మాకు ఏదైతే ఇంటి ట్యాక్స్లు ఇట్లా ఏమైనా వేయాలని వచ్చారు కదా, అప్పుడు రాకురు మా దగ్గరికి. ఓట్ బ్యాంక్ కోసం కానీ, ఇంటి పన్నుల గురించి కానీ, ఏదైనా ట్యాక్స్ల గురించి మా దగ్గర రాకండి పబ్లిక్ దగ్గరికి. మేము ఉత్తమ కోరికలు మేము ఏం కోరట్లేదు. మేము వాటర్ సమస్య కూడా కోరుతున్నాం. మేము మాకు ఒకటి వాటర్ సమస్య తీరేది అనుకో గవర్నమెంట్ దగ్గరికి మాకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావాలని పోతలేము. పింఛన్లు వాళ్ళు ఇచ్చేదేందో సచ్చేదేందో. మాకు మెయిన్ వాటర్ సమస్య ఉన్నది. మాకు వాటర్ సమస్య గురించే కొట్లాడుతున్నాం. మేము ఉన్నలకే ఇల్లు వచ్చినాయి ఇందిరమ్మ ఇళ్ళకి. ఇట్లా మేము ఇళ్ళ గురించి మేము కొట్లాడతలేము. మేము వాటర్ సమస్య గురించి మేము కొట్లాడుతున్నాం. వాటర్ సమస్య కూడా మాకు తీర్చండి. మీకు దయచేసి చెప్తున్నా, దండా మెడిగిలా చెప్పమని ఇట్లా చెప్తా. మళ్ళీ ఒకసారి కమిషనర్ సార్ని ఇట్లా నేను కలవడానికి నేను రేపు వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఈ వాటర్ సమస్య గురించి మళ్ళీ కొట్లాడిన తర్వాత ఒకవేళ కనుక పరిష్కారం ఇట్లా కాకపోతే మా కాలనీ వాసుతాం కలెక్టర్ ఆఫీస్కి నేను ప్రజావాణిలో వేసిన ఫిర్యాదు చేయడానికి ఇట్లా మేము రెడీ ఉన్నాం. నేను షామర్పేట మాజీ మండల అధ్యక్షుడిని. నా పేరు యాదగిరి, బీజేపీ. గతంలో నేను 2 సార్లు వార్డు మెంబరు బీసీ కాలనీలో గెలిచిన. 2 సార్లు వార్డు మెంబర్ గెలిస్తే మా బస్సుకి సపరేట్ లైన్ వేయించిన. ఊర్లే నీళ్ళ సమస్య
ఎప్పుడైతే ఎడారి కాలంలో ఉన్నప్పుడు కూడా బస్తీకి రెండు బోర్లు వేయించిన, ఏది అధికారులతో మాట్లాడి వేయించినాక ఎక్కడ సమస్య లేకుండే వాటర్ సమస్య. ఈ ఏదైతే గోదావరి లైను డైరెక్ట్ ఉండేనో ఈ డైరెక్ట్ ఉన్న లైన్కు ఈ రోడ్డు నుంచి బస్ స్టాప్ దాకా ఎవరైతే ఇండ్లు కట్టుకురో ఆ డైరెక్ట్ లైను నల్లా కలెక్షన్ తీసుకోవట్లా ఈ కాలనీకి నీళ్ళు రాకుండా అయిపోయినాయి. మనం ఎంతసేపు ఈ నల్లా ఇప్పటోడు ఇప్పుతలేడని మనం అనుకుంటున్నాం, పైనుంచి వానికి కూడా పంపుతలేరు మన ఊరికి. ఏదో ప్రాబ్లం అయింది, పంపుతలేరు. ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. గతంలో ఏదైతే నీళ్ళ ప్రాబ్లం లేకుండానో ఇప్పుడు కూడా అదే మాదిరిగా డైరెక్ట్ లైన్ ఉంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఈ కాలనీ సమస్య. శ్యామల నా పేరు. నీళ్ళే లేవు అంటున్నాం, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు బయటకు అవతల గల్లీలు ఎత్తుకొచ్చుకుంటున్నాం, ఏడొస్తే ఆడ ఎత్తుకొచ్చుకుంటాం. నీళ్ళు అసలే వస్తలేవు మాకు. ఈ గల్లీకి అసలు నల్లాలే లేవు. అప్పుడు 20 ఏళ్ళ కింద వేసిన నల్లాలు, పాత నల్లాలు ఉన్నాయి, కొత్త నల్లాలు అసలే లేవు ఈ గల్లీకి. అన్ని గల్లీలకు ఉన్నాయి. మరి పద్మశాలి కాలనీ నీళ్ళు అసలే రావట్లేదు. చాలా రోజులు అవుతుంది నీళ్ళు రాక. అక్కడ అన్నీ ఉన్న వాళ్ళను మూటలు పెట్టుకుంటారు, మాకు అసలు నీళ్ళే రావట్లేదు. 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. ఏం చేసుకుంటాం, అవి సరిపోతాయి. 2-3 బిందెలు వస్తాయి, ఏం చేసుకోవాలి? నీళ్ళు కావాలనే మన బాధ. గ్రామ పంచాయతీ చెప్తే మాకు చెప్పకండి, అల్లెబాద్ పోయి చెప్పండి అంటారు. అది అల్లెబాద్ కాడ పోయి చెప్తే ఎవరు వింటలేరు. మేము ఫోటో తీసి పంపించినా కూడా రావట్లేదు. మళ్ళీ అట్లా నడుస్తుంది. మరి ఎట్లా చేస్తాం? స్పాల్ కంపెనీలకు వెళ్తుంది రోజు. ఈ రోజు వర్షం పడ్డప్పుడల్లా ఈ గుంతలు అయ్యి మొత్తం అంతా చాలా ఇబ్బంది ఉంది సార్. మా పేరు బాబు. రోడ్డు బాగలేదు. గత 5 ఇయర్స్ నుంచి ఇట్నే ఉంది తోవ. నేను 7.5 years అవుతుంది ఇక్కడ రాబట్టి. మా మలక్పేట. కాకపోతే తోవ చాలా బాగాలేదు. ఇంతకుముందుకి 2-3 పడ్డారు ఇక్కడ. లాల్గడి మలక్పేట గ్రామంలో దాదాపు అన్ని కాలనీలలో ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, కాషవాడ, ఇందిరానగర్, ఇందిరమ్మ కాలనీ, తర్వాత అంబేద్కర్ నగర్ కాలనీ, ఈ ప్రతి కాలనీలో కూడా వాటర్ సమస్య ఎక్కువగా ఉందని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మోరీ కూడా గత సంవత్సర కాలంగా మోరీ పొంగి పొరులుతూ ఉంది, కానీ ఎవరు కూడా ఈ విషయంలో పట్టించుకోవట్లేదు. అదేవిధంగా లాల్గడి మలక్పేట నుంచి కాషవాడకు ఎంతోమంది కంపెనీకి పనులకు వెళ్తూ ఉంటారు. ఆ మార్గంలో చూస్తూ ఉన్నాం, ఆ రోడ్డు కూడా అన్ని గుంతలమయం ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయాన్నే కూడా చాలామంది కంపెనీలకు చాలామంది కార్లు, వాహనాలు ఎన్నో వెళ్తూ ఉంటాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవి ప్రజలకు ఉన్నటువంటి ఈ సమస్యను కూడా తొందరగా తీర్చాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.